గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చిరుకులు ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా చిరుకులని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా నీళ్ళతో బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్స్ని కొంచెం ఎక్కువ మోతాదులోనే తీసుకోవాలి. మేము ఒక 4 తీసుకున్నాము. నెక్స్ట్ ఒక 2 టమాటోస్ చిన్నవి చాలు, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ మనం బౌల్ పెట్టుకొని ఆన్ చేయాలి. బౌల్ని ఒకసారి కడిగి మనం ప్యాన్ పైన పెట్టుకోవచ్చు. వేరేకాక మనం రుచికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. మేమైతే ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నాం, ఆ గ్లాస్ అంతా ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చూడండి చిటపటలాడుతున్నాయి. ఇది ఇలా చిటపటలాడుతుంటేనే మనం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఆనియన్ బాగా కలపాలి. ఆయిల్ అంతా ఆనియన్ కలుపుతుంది. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కాసేపు పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికిస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇందులో మనం ఇది మెత్తగా టమాటా అనేది మగ్గిపోయింది. ఇందులో మనం లైట్గా సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి పసుపు. తర్వాత ఇందులో మనము కొద్దిగానే అల్లం కొత్తిమీర పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో తర్వాత ఇందులోనే కారం కూడా వేస్తాం. మరి కారం అంత కారంగా లేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇలా ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గవాలి ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి మనం కరివేపాకు ఫ్రెష్ది, నేను ఎప్పుడు ఫ్రెష్ కరివేపాకు అనుకుంటాను. చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెష్ కరివేపాకు వాడడం వల్ల. ఇంకొక ఇలా వాడడం ఇష్టం. తర్వాత ఇందులో మనం ఆకుకూర మొత్తం యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆకుకూర మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలి. ఆకుకూర తినడం వల్ల ఆరోగ్యం చాలా మంచిది. మనం ఇందులో వాటర్ కానీ ఇంకేం యాడ్ చేసుకోవాలి. ఇది చాలా బాగా మక్కుతుంది. నీళ్ళు ఊరుతుంది దీంట్లో. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా అయింది. ఇది వాటర్ అనేది బయటకు వచ్చేసి ఈ వాటర్ కూడా నీళ్ళు మగ్గించుకోవాలి ఆయిల్లోనే. ఆకులు తినడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో ఎక్కువ మోతాదులో ఆకులు తినడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది ఇలాగే మనం సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్లో. అదే వాటర్లోనే అదే ఆయిల్లో, ఇంకా వాటర్ యాడ్ చేయకూడదు.